ఇంటికి వెళ్ళిన వసుని వాళ్ళ బామ్మ, అమ్మ వసు ఇంత లేట్ అయిందేంటమ్మా అంది. దాంతో వసు, తెలిసిన వాళ్ళు కనిపిస్తే అక్కడ వాళ్ళు మాట్లాడడంతో నేను వచ్చిన సంగతి మర్చిపోయాను బామ్మ అంది వసు. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్న, ఏంటే ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఇలా వయసు వచ్చిన ఆడపిల్ల అన్నిళ్ళు తిరుగుతూ ఉంటే నిన్నేమనరు, అందరం మమ్మల్ని అంటారు అంటూ కేకలు పెట్టేసరికి భయపడుతున్న వసుధార బామ్మ వెనక దాకుంది. అయినా 4 రోజుల క్రితమే నీ తల పగిలేలా బుద్ధి చెప్పినా నీకేం భయం లేకుండా పోయింది అంటూ కొట్టబోతుండగా బామ్మ, ఒరే బాబు, అసలే దానికి దెబ్బ తగిలి నీరసంగా ఉంది, దాన్ని కూతురులా కాకపోయినా కనీసం మనిషిలా అయినా చూడరా అనేసరికి కోపంతో వసు తండ్రి లోపలికి వెళ్ళిపోయాడు. బామ్మ అంటూ వసు బామ్మను పట్టుకుని ఏడ్చింది. బాధపడకమ్మా, పద అంటూ బామ్మ వసుని లోపలికి తీసుకువెళ్ళింది. రిషి ఫోటోగ్రఫీ పనిలో చాలా బిజీగా ఉన్నా అప్పుడప్పుడు వసుని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఒక రోజు వసుంధర ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడంతో అక్కడికి అనుకోకుండా వచ్చిన రిషి హాయ్ వసు అని పలకరించాడు. దాంతో వసుంధర, హాయ్ రిషి, వీళ్ళు నా ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. వెంటనే రిషి, అవును మర్చిపోయాను, నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా అనడంతో నాకేంటి, ఐఎమ్ ఫైన్, చూస్తున్నావుగా అంది వసు. ఏంటి ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వచ్చారా అన్నాడు రిషి. అవును, చాలా రోజులైంది ఫ్రెండ్స్ అందరం కలిసి, అందుకే వచ్చామంటూ సమాధానం చెప్పింది వసు. అంతలోనే వసు పక్కనే ఉన్న వ్యక్తి కాలు తగిలి వసు కింద పడబోయింది. అంతలో రిషి వెంటనే తన్ను పట్టుకున్నాడు. అలాగే ఉన్న వసు రిషి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. రిషి కూడా వసు కళ్ళల్లోకి చూస్తూ కాలం మర్చిపోయాడు. వాళ్ళిద్దరి మనసుల్లో మంచి బ్యాక్గ్రౌండ్ సాగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంతలో వసు ఫ్రెండ్స్, ఇక ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం ఆపితే పార్టీ చేసుకుందాం అన్నారు. దాంతో ఇద్దరు తేరుకున్నారు. సరే రిషి, పార్టీలో నువ్వు కూడా ఉండాలి అంటూ రిషి మాట్లాడుతూనే ఉంది వసుంధర. దాంతో రిషి, సరే వసు, ఇంతకీ నీకు ఏమంటే ఎక్కువ ఇష్టం అన్నాడు. నాకు వెకేషన్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంది వసు. దాంతో రిషి, అవునా, ఓకే, నెక్స్ట్ 15 డేస్లో ఫోటోషూట్ కోసం గోవా ట్రిప్ ఉంది, నువ్వు వస్తానంటే నిన్ను తీసుకువెళ్తానన్నాడు రిషి. అవునా, వెరీ ఎక్సైటెడ్, నాకు గోవా అంటే చాలా ఇష్టం, నేను కూడా వస్తాను అనడంతో రిషి వసు కళ్ళల్లోకి అలా చూస్తూ ఉన్నాడు. హలో రిషి, ఏమైంది అంది వసు. ఏం లేదు వసు, నీ ఆనందాన్ని నా కళ్ళతో చూస్తూ హృదయంలో నింపుకుంటున్నానన్నాడు రిషి. వసు, ఓ, రిషిలో ఫోటోగ్రాఫరే కాదు మంచి కవి కూడా ఉన్నాడన్నమాట అంది. మరి నేను కవిత చెప్పడంలో వింతే ఉంది, అందమైన అమ్మాయిని చూస్తే రాళ్ళు కూడా కవితలు రాస్తాయంట అన్నాడు రిషి. ఇంప్రెస్ రిషి, నీ మాటలు వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది అంది వసు. అయితే నా మాటలు రోజు వినే వరం నీకు ఇస్తున్నాను అన్నాడు రిషి. అవునా, డైలీ నీతో మాట్లాడే వరం కావాలంటే ఏం చేయాలి అంది వసు. కళ్ళు మూసుకొని తపస్సు చేయి అన్నాడు రిషి. సరే అని కళ్ళు మూసుకుని రిషితో నేను డైలీ మాట్లాడాలి అంటూ ఉంది. ఒక 5 మినిట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, తపస్సు ఆపవమ్మ తపస్విని, వరం ఇచ్చి వెళ్ళాళ్ళని దేవుడు అన్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి రిషి అక్కడ లేడు. ఎదురుగా తన మొబైల్ నెంబర్ రాసిన పేపర్ మాత్రమే ఉంది. ఓహో, ఇలా వరం ఇచ్చావన్నమాట అంటూ ఫోన్ నెంబర్ చూస్తూ సిగ్గుపడింది. రిషి వసుంధర వర్సెస్ వసుధారలో ఎవరిని తన భార్యగా చేసుకుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ 6.